విద్యా విధానంలో సరికొత్త మార్పులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సర్కారు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా మౌలిక సదుపాయాల నుంచి విద్యా బోధన వరకు కార్పొరేట్ బడులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసిస్తున్న వారు మంచి మార్కులు సాధించడంతో పాటు IIIT సీట్లలోనూ సత్తా చాటుతున్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. దేశ భవిష్యత్తును మార్చే ఆశాకిరణాలు. వారికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వాల బాధ్యత. అందుకే విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. మౌలిక వసతులు మెరుగుపడడంతో పాటు సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని IIITల ప్రవేశాల్లో సత్తా చాటుతున్నారు. ఇందులోకి ప్రైవేట్ స్కూళ్లకు చెందిన స్టూడెంట్స్ కేవలం 3.3% మంది ప్రవేశం పొందగా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులు 96.7% సీట్లు సొంతం చేసుకున్నారు. అంటే ప్రస్తుతం సర్కారు బడుల్లో విద్యాబోధన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలోని IIITల్లో 4,400 బీటెక్ సీట్లు ఉన్నాయి. వీటిలో 4,040 సీట్లకు సంబంధించిన మెరిట్ జాబితాను ఇటీవల విడుదల చేశారు. దీంట్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఏకంగా 3,907 సీట్లు సొంతం చేసుకున్నారు. ప్రైవేటు స్కూళ్లకు చెందిన 133 మంది IIIT చదివేందుకు అర్హత సాధించారు. ఈ గణాంకాలు బట్టి అర్థం చేసుకోవచ్చు విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పుల గురించి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన అత్యాధునిక విద్య అందించాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగానే 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్లు, రైజింగ్ స్టార్లుగా గుర్తిస్తున్నారు. దీంతో స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు అత్యధిక మార్కులు సాధిస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకునేలా దోహదపడుతోందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు 10th క్లాస్లో 585 మార్క్స్ వచ్చాయి. న్యూజివీడ్ IIITలో నాకు సీటు వచ్చింది. ఇంటర్మీడియట్లో MPSC తీసుకోవాలనుకుంటున్నాను. అక్కడ చాలా బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని నా కోరిక. మేము 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఫిజిక్స్ ల్యాబ్ ఒకటే ఉండేది. మేము 10th వచ్చేసరికి కెమిస్ట్రీ ల్యాబ్, వొకేషనల్ ల్యాబ్ అండ్ డైనింగ్ హాల్ కూడా కట్టారు. నాకు 10th SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 589 మార్క్స్ వచ్చాయి. నాకు 582 మార్క్స్ వచ్చాయి. నాకు ఒంగోలులో IIIT సీట్ వచ్చింది. ఇతర స్కూల్తో పోల్చితే మా స్కూల్ బెస్ట్ అని చెప్పగలరు. ఎందుకంటే పిఎం శ్రీ ఉండడం వల్ల ఇతర స్కూల్ కన్నా ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. నాకు 3 సబ్జెక్టుల్లో 100 అవుట్ ఆఫ్ 100 వచ్చాయి. ఇంకా పాల్ సెట్ 3000 ర్యాంక్ వచ్చింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బాగా చెప్పడం వల్ల అండ్ మ్యాథ్స్ బాగా చెప్పారు సార్స్. SSC పబ్లిక్ ఎగ్జామ్స్లో 588 మార్కులు వచ్చాయి. నాకు IIIT న్యూజివీడ్లో సీట్ వచ్చింది. 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఒక 2 months లేట్గా వచ్చింది, కానీ మాకు జూన్ నుంచే స్టడీ అవర్స్ పెట్టడం 8 to 9, 4 to 5 జూన్ మంత్ నుంచే స్టార్ట్ చేశారు. డైలీ టెస్ట్ జరిగేవి. టెస్ట్ జరిగిన తర్వాత మేడం మార్క్స్ ఎవరైనా తగ్గినా పెరిగినా పిలిచి మరీ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. నాకు 10th 580 మార్క్స్ వచ్చాయి. నాకు IIIT సీట్ అనేది శ్రీకాకుళంలో రావడం జరిగింది. దీనికి నాకు IIIT సీట్ రావడానికి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ మేడం గారు, మా టీచర్స్ సపోర్ట్ వల్ల అండ్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మాకు చాలా యూజ్ అయింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యసనతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పథకం కింద యూపీలో అత్యధికంగా 1725 పాఠశాలలు ఉండగా ఆ తర్వాత ఏపీలోనే 935 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సదుపాయాల కల్పనకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు వెచ్చిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం దేశవ్యాప్తంగా పీఎం శ్రీ బడుల్లో సదుపాయాలకు 407.53 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్వహణ కోసం 50,000 నుంచి 1,50,000 రూపాయల వరకు నిధులు కేటాయించింది. ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్కూళ్లలో పనులు సాగుతున్నాయి. వీటితో పాటు 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన కౌశల్ బోధ్ పుస్తకాలను అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తున్నారు. తద్వారా పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్షిప్ చేసేలా చేయూత అందిస్తోంది ప్రభుత్వం. పీఎం శ్రీ పథకంలో భాగంగా విద్యార్థులకు మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు, విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ అందిస్తున్నారు. తరగతి గదులు, ల్యాబ్స్ కు సంబంధించిన సామగ్రిని సమకూర్చుతున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా నాణ్యమైన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. వీటితో పాటు వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి వల్ల విద్యార్థుల్లో శారీరక సామర్థ్యం పెరగడంతో పాటు చదువులోనూ చురుగ్గా ఉండే అవకాశం ఉంది. ఒత్తిడిని జయించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు తరగతి గదులు నిర్మిస్తున్నారు. వంటశాలలు, భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడిలో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మా పాఠశాలలో ఈసారి 12 ట్రిపుల్ సెలెక్ట్ అవడం మాకు చాలా గర్వంగా ఉందండి. ఇది పిఎం శ్రీ స్కూల్ కాబట్టి మాకు సైన్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అని, అలాగే ప్లే ఫీల్డ్స్, ఒక 3 ప్లే ఫీల్డ్స్ వచ్చాయండి. అలాగే రెయిన్ హార్వెస్టింగ్ పిట్ అనేది వచ్చింది. అలాగే సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ఆర్ఓ ప్లాంట్ వచ్చిందండి. సో ఈ అన్ని సౌకర్యాల వల్ల విద్యార్థులకి సర్వతోముఖాభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మంచి లైబ్రరీ ఉందండి. వొకేషనల్ బ్యాంకింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ అనేవి 2 బ్రాంచ్లు ఉన్నాయి. సో 9వ తరగతి నుంచి పిల్లలు వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాకు సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది పిఎం శ్రీలో భాగంగా. మేము ఈ సంవత్సరం 12 ట్రిపుల్ ఐటీలని సాధించడం జరిగిందండి. అలాగే 100% రిజల్ట్ను కూడా మేము సాధించగలిగాము. పిల్లల్ని కూడా షైనింగ్ స్టార్స్ అండ్ రైజింగ్ స్టార్స్గా డివైడ్ చేసి వాళ్ళని సెపరేట్ చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మెటీరియల్ని అందిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. మాకు స్కూల్లోని 728 స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఉన్నారు. 6 to 10th అయితే 100 to 100 ఈచ్ క్లాస్ సెక్షన్ ఉన్నారు. టోటల్ 500 స్టూడెంట్స్ ఉన్నారు సార్ 6 to 10. ఈ సంవత్సరం 10th క్లాస్కి అపియర్ అయిన స్టూడెంట్స్ 99 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్ 99 స్టూడెంట్స్ 100% రిజల్ట్ వచ్చింది. మనకి 13 ట్రిపుల్ ఐటీ ర్యాంక్స్ వచ్చాయి. స్కూల్లో హైయెస్ట్ ర్యాంక్ ఈజ్ 588 మార్క్స్ వచ్చాయి, హైయెస్ట్ మార్క్స్ తోటి. సో 100 సీట్స్ మొత్తం 6th to 10th క్లాస్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయితే ఈ సంవత్సరం 140 అడ్మిషన్స్ చేసాం సార్ అవుట్ ఆఫ్ 160. ఎవ్రీ ఇయర్ 100-120 సీట్స్ ఉంటాయి. సో మోర్ 20 సీట్స్ ఎక్స్ట్రా అడ్మిషన్స్ వచ్చాయి సార్ ఈ సంవత్సరం. పిల్లలను ఉన్నతంగా చదివించాలనే కోరిక అందరు తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవు. దీంతో చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు అర్థాంతరంగా ఆగిపోతోంది. ఈ తరుణంలో సర్కారు ప్రభుత్వ బడులపై దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన చేయటం వల్లే తమ పిల్లలు మంచి మార్కులు సాధించడంతో పాటు ట్రిపుల్ ఐటీల్లో సీటు సాధిస్తున్నారని అంటున్నారు. మరి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మేము పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళము. ఇక్కడ పల్లెటూరులో ఉండి ప్రభుత్వ స్కూల్లో చదివి ఈరోజు మాకు సుమారు 6 సంవత్సరాలు ఈ ఐఐటి అనేటువంటిది, ట్రిపుల్ ఐటీ అనేటువంటిది అవకాశాన్ని కల్పించినటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మరియు స్కూల్ హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా పాప 10th క్లాస్ పాస్ అయింది. 582 వచ్చాయి మార్క్స్. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అన్ని మార్క్స్ తెచ్చుకున్నందుకు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ మాత్రం చాలా మంచిగా ఉందండి. వాళ్ళు బాగా పుషప్ చేసి పిల్లలు బాగా చదివించారండి. వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా 12 మంది పిల్లలు ట్రిపుల్ ఐటీ సాధించారంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. దానికి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మేము ఆశిస్తున్నాము. పీఎం శ్రీ పథకంతో పాటు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ఫలితంగా ప్రవేశాలు, హాజరు శాతం పెరుగుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సంపాదిస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇలాగే పలు కార్యక్రమాలు చేపడితే సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల తీరు, వాటి రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులన్నీ కల్పించడంతో పాటు విద్యాపరంగా ఉత్తమ ఫలితాలు రాణించేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ట్రిపుల్ ఐటీల్లోనూ అనేక మంది చోటు సంపాదించారు. దాంతో ఉన్నత విద్యావంతులుగా తాము తయారవుతామని చెప్పి విద్యార్థులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కిరవేణి నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.